సార్ బాగున్నాయి సార్. అంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ టీజర్ కానీ అన్నీ బాగున్నాయి. మూవీ మీద ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది మా అందరికీ చూడాలి అని చెప్పేసి. సార్ నా కెరీర్ స్టార్ట్ నుంచి మీరు ఇందాక కూడా మాట్లాడారు, నేను ఒక చిన్న కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తూ ఉంటానని చెప్పేసి. బేసిక్గా చాలామంది డైరెక్టర్స్ మీ దగ్గరకు వచ్చి ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అని చెప్తారు, ఓకే. బట్ మీకంటూ ఓన్గా ఏదైనా ఒక ఐడియా ఉందా, ఈ కాన్సెప్ట్ మీద నేను జనాలకు ఒక సినిమా తీసి చూపించాలి, ఇప్పటివరకు ఎక్కడ లేనిది జరగంది అని ఏమన్నా ఒక మీ ఐడియాలజీ? అలాంటి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఏది ఎక్సైట్ అవుతే అది ముందుకు తీసుకెళ్ళాం అంతే. సో బేసిక్గా అలా ఏదో చెయ్యాలి అట్లా ఏం లేదు. ఒక్కటైతే ఉంది, అంటే బేసిక్గా అంటే ఇప్పుడు ఈ సంతాన ప్రాప్తిరస్తు 7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఈ కాన్సెప్ట్తో. అంటే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో అత్యధిక ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయన్నమాట. దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ అస్ టు బ్రింగ్ దిస్ మూవీ. 2018 నుంచి మీ అండ్ సంజీవ్ ఆర్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్ అనమాట. ఇన్ని సంవత్సరాలు పట్టింది. అలానే క్రికెట్ బెట్టింగ్ పైన ఒక చిన్న స్టోరీ ఉంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ 2019 నుంచి అనుకుంటున్నాం, దాన్ని ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఆ రోజు వస్తుంది అది తీయడానికి కూడా. అలా ఇట్స్ ఓన్లీ ఎక్సైట్మెంట్, పర్సనల్ ఎక్సైట్మెంట్ అంతే. వెయిటింగ్ సార్ మేము కూడా. యా, థ్యాంక్ యూ. విక్రాంత్ గారు హాయ్ అండి. హాయ్ అండి. సో అదే డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం అందరూ అడుగుతున్నదే రొటీన్గా. బట్ ఈ సినిమా మీద బేస్ కంప్లీట్గా ఒక పాయింట్ మీద వెళ్తుందన్నారు, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. సో రన్ టైం బట్టి ఆడియన్స్ అంటే ఇప్పుడు థియేటర్కి రావడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ మీద ఎంతవరకు ఆడియన్స్ పుల్ ఆఫ్ చేయొచ్చు అనుకుంటున్నారు? అంటే ఒకటి, కెన్ హియర్ మీ? ఓకే. సో రన్ టైమ్ ఈజ్ వెరీ క్రిస్ప్ అండి ఈ మూవీది. ఇట్స్ అరౌండ్ 2 hours 10 minutes, 2 hours 15 minutes. కానీ కాన్సెప్ట్ చుట్టూతో సినిమా తిరుగుతుంది, కానీ దేర్ ఇస్ జస్ట్ సో మెనీ లేయర్స్ టు ద స్టోరీ. ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ వండర్ఫుల్ లవ్ స్టోరీ, and it's actually a very emotional journey between a father, a daughter and his son-in-law. సో ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ప్రీచీగా జస్ట్ ఈ పాయింట్ గురించే మేము 2 hours డీల్ చేయడం అనేది ఉండదు. సో ద మూవీ హ్యాస్ సో మెనీ లేయర్స్. ద ఆడియన్స్ విల్ ఎంజాయ్, దే విల్ ఎంటర్టైన్, వాళ్ళు నవ్వుతారు, ఏడుస్తారు, ఒక మంచి ఒక ఫీలింగ్తో బయటకు వెళ్తారు. సో ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టే ఛాన్స్ అయితే లేదండి. నేను ఐ కెన్ గ్యారంటీ దట్. ఫుల్ ఆన్ 2 hours 20 minutes, 2 hours 15 minutes వాళ్ళు థియేటర్లో కూర్చొని నవ్వుతారు, బాధపడతారు, లాస్ట్లో వచ్చేటప్పుడు ఒక మంచి మనసుతో బయటకు వస్తారు. సంజయ్ గారు సార్, టైటిల్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ కానీ లేదంటే మీరు చూపించిన ట్రైల్లో కానీ ఎలాంటి వెల్గారిటీ లేదు. బట్ ఆర్గానిక్ కామెడీ అనేది ఈ కాలంలో సినిమాల్లో మిస్ అవుతూ వస్తుంది. సో రీసెంట్గా కొన్ని మూవీస్ విచ్ ప్రిఫరింగ్ ఆర్గానిక్ కామెడీ, మళ్ళీ ఆ పాత ఓల్డ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా. సో ఇందులో ఎంటర్టైన్మెంట్ బేస్ కాన్సెప్ట్ మెసేజ్ ఉన్నా దెర్ ఇస్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్. సో అది ఆర్గానిక్గానే వెళ్తుందా కంప్లీట్గా? యా అండి, వెరీ ఆర్గానిక్. అంటే మేము స్క్రిప్ట్ స్టేజింగ్ నుంచే మధుర శ్రీధర్ గారు వెరీ క్లియర్గా చెప్పారనమాట, మనం ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయాలి, లవ్ స్టోరీ మెయిన్గా మనం చెప్పాలి దీంట్లో. సో ఎక్కడ వల్గారిటీ ఉండొద్దు అని ఫస్ట్ నుంచే వీ హ్యావ్ డిసైడెడ్. సో ఆ రైటింగ్ స్టేజ్లో కూడా నేను, మా దావుద్ గారు, స్క్రీన్ ప్లే రైటర్స్, వీ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు క్రాస్ ద లైన్, అటు వెళ్ళొద్దనే ఫిక్స్ అయిపోయాం. అండ్ మా కళ్యాణ్ రాఘవ్ డైలాగ్ రైటర్ కూడా హీ వాజ్ వెరీ కాన్షియస్, ఫన్ తీసుకురావాలి బట్ నెవర్ క్రాస్ ద లైన్. సో ఆ విధంగా యూఆర్ ఆల్వేస్ కాన్షియస్, ఎటువంటి ఆ లైన్ దాటొద్దు అనే దాంతోనే ఉన్నాం. ఎస్. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్స్. అలాగా సంతాన ప్రాప్తిరస్తు అనేది ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా సెన్సిటివ్ పాయింట్, ఎవరు టచ్ చేయని పాయింట్, మేల్ ఫెర్టిలిటీ గురించి చెప్పేది. సో మీ క్యారెక్టర్ కూడా అంతే, అంటే ఎమోషన్స్ కావచ్చు, ఆ వెయిట్ కావచ్చు ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది. సో ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అండ్ ఈ చాందిని గారి క్యారెక్టర్ ఈ పర్టికులర్గా ఈ సినిమాలో ఎంతవరకు గుర్తుంటుంది ఆడియన్స్కి? ఈ పాత్ర కళ్యాణి అనే పాత్ర పోషించడానికి మెజారిటీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కానీ, ఆ సైన్స్ బ్యాక్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎందుకంటే చాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా రీసెర్చ్ చేసి పెట్టిన అంశాలు ఉంటాయి సినిమాలో. సో నా క్యారెక్టర్కి నేను ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేసింది మా ఈ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు. అండ్ మేజర్లీ ఇమోషనల్ ఆస్పెక్ట్ కొంచెం బాగుంటుంది ఈ మూవీలోని. ఒక మంచి పార్ట్నర్ ఎలా ఉండాలి, ఒక సపోర్టివ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇటువంటి ఒక ఇబ్బంది ఉండేటప్పుడు ఎస్పెషలీ ఒక
మగ మేల్ పర్సన్కి. ఇట్స్ చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, సొసైటీ కానీ, లేదా మన ఫ్యామిలీలో ఉండేవాళ్ళే కానీ దాన్ని ఒక లోపంగా, ఒక కైండ్ ఆఫ్ మాకరీగా చేసే అవకాశాలు ఉండొచ్చు మనం చూస్తుంటే అప్పుడప్పుడు. సో అటువంటప్పుడు ఒక పార్ట్నర్ ఎలా ఉండాలి, అలాంటి ఆస్పెక్ట్స్ అది టచ్ చేసే క్యారెక్టర్ అయి ఉంటుంది. సో చాలా సెన్సిబుల్గా, చాలా వల్నరబుల్గా, అట్ ద సేమ్ టైం చాలా బ్యాలెన్స్డ్గా ఉండే క్యారెక్టర్. సో ఆల్సో 2 షేడ్స్ ఉండే క్యారెక్టర్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ చాలా కాలం తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేసే అవకాశం దొరికింది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మీరు చూసుంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ రోల్స్ చేశాను. సో ఈ స్టోరీ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం కమర్షియల్ యాంగిల్ ఉండే ఒక బ్యూటిఫుల్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అనిపించింది. సో తప్పకుండా ఇలాంటివి చేయాలి అని అనిపించింది నాకు. విక్రాంత్ గారు, మీ క్యారెక్టర్ కూడా అంతే వెయిటేజ్ ఉంది. అటు వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వైఫ్ని కావచ్చు, ఇలా అందరినీ మేనేజ్ చేయడం. వాట్ ఈస్ ద టఫ్ రోల్ అంటే ఈ సినిమా మొత్తం ట్రావెల్ అయినప్పుడు టఫ్గా అనిపించిన పాయింట్ ఏంటి మీకు? సో ఒకటండి, మూవీ ఫస్ట్ నేను స్క్రిప్ట్ ఉన్నప్పుడే నాకు అనిపించింది, అండ్ నాకు అందరూ చెప్పింది కూడా అంటే, యువర్ రోల్ ఈజ్ సెంట్రల్ టు ద మూవీ, ప్రెటీ మచ్ ఆల్ ద క్యారెక్టర్స్ రొటేట్ అరౌండ్ యూ. సో నువ్వు సెకండ్ మూవీకి ఇంత పెద్ద రోల్ తీసుకొని నువ్వు క్యారీ చేయగలుగుతావా? అండ్ ఇక్కడ చూస్తేనేమో స్టాల్వర్డ్స్ బేసిక్గా, ఒక పక్క తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గౌతమ్, చాందిని, మురళీధర్ గౌడ్. సో వీళ్ళందరి మధ్యలో నువ్వు ఎమోట్ చేస్తూ చేయగలుగుతావా అనేది దట్ వాజ్ ద టఫెస్ట్ థింగ్. సో ఈ పాయింట్లో నేను అంటే ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే మా డైరెక్టర్ గారండి. ఆయన గైడ్ చేశారు, ఆయన గైడెన్స్తో నేను చేయగలిగాను యాక్చువల్గా. అండ్ మాకు టఫెస్ట్ అనిపించిందంటే, మీరు నన్ననే కాదు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు, ద టఫెస్ట్ ఎమోషన్ టు ఎమోట్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ ఇస్ కామెడీ. కామెడీ చేయడం అనేది, కామెడీ పండడం అనేది చాలా కష్టం అది. సో ఆ పార్ట్ అంటే చాలా కేర్ఫుల్గా చేయాల్సి వచ్చింది. బట్ ఇంకోటి ఏంటంటే, ఆ జర్నీలో మీరు చూస్తే చైతన్య ఆర్కి చాలా అంటే, ఫస్ట్ హీఈస్ యాక్చువల్లీ హ్యాపీ గో లక్కీ గై, ఎప్పుడు నవ్వు ఫేస్ పెట్టుకుని ఉంటాడు. సరే అయిపోయింది, ఇంటర్వెల్ తర్వాత నుంచి ఒక స్ట్రెస్డ్ అవుట్ గై, ఒక టెన్స్డ్ ఉంటాడు. సరే అయిపోయింది, ఒక లాస్ట్ 20 minutes ఈజ్ అ వెరీ ఎమోషనల్ గై, ఏడుపులు, అన్ని రకరకాల ఆర్గ్యుమెంట్స్. సో సో ఆ ఆర్క్ ఉంది కదా, బేసిక్గా ఇన్ని రకాల ఎమోషన్స్ షో చేయడం అనేది డెఫినెట్గా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్, లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో హోంవర్క్ నేను చేశాను, మా డైరెక్టర్ గారు అలాగే గైడ్ చేశారు. సో ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ వెల్, అండ్ యూ గైస్ విల్ బి ద జడ్జ్ ఆఫ్ ఇట్ వెన్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th. ఆల్ ది బెస్ట్ అండి. సంజీవ్ గారు, సార్ ఇటువంటి సెన్సిటివ్ పాయింట్స్ టచ్ చేసినప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో అటు ఇటు అవ్వకూడదని అది మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఈ మూవీలో ఆ సెన్సిటివ్ పాయింట్ని చెప్తూనే బౌండరీస్ని క్రాస్ చేయకుండా ఏ విధంగా చెప్పారంటే మీరు ఏం చెప్తారు సార్? మీరు అన్నట్టు ఇష్యూయే అంటే మేము ఎక్కడ ఈ ఇష్యూని ఫన్ చేయలేదండి. డెఫినెట్గా ఆ సిచ్యువేషన్స్ని ఫన్గా క్రియేట్ చేసాం. ఎందుకంటే మనం పెరుగుతున్నప్పుడు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ ఉంటాం. హ్యూమర్ అనేది ఒకటి మనల్ని ఆ స్ట్రగుల్స్ని యాక్సెప్ట్ చేయిస్తుంది. సో మేము దీని చుట్టూ హ్యూమర్ చేయడానికి, ఫన్ యాడ్ చేయడానికి కారణం ఈ ఇష్యూని చాలామంది రిలేట్ అవ్వాలి, వాళ్ళకి ఆ విషయం ఉందని తెలిసి యాక్సెప్ట్ చేయాలి. సో దిస్ వాజ్ ద మెయిన్ ఐడియా బిహైండ్ డూయింగ్ దిస్. యా, గరికిపాటి గారి లైన్ మంచిగా హైలైట్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సంజీవ్ గారు, సార్ ఇప్పుడు ఇది మామూలుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ, ఇట్లాంటివన్నీ చాలా బెడ్రూమ్లో డిస్కస్ చేసుకునే థింగ్స్. బేసిక్గా సొసైటీలో బిగ్ ట్యాబు దీస్ వర్డ్స్ సార్. సో ఇలాంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలుగుతారు? సార్ అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం 10th క్లాస్లోనే హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి లెసన్ ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, పేరెంట్స్ ఫీజులు కట్టి పిల్లల్ని అటు పంపిస్తున్నారు, అంటే లైఫ్ గురించి తెలుసుకోవడానికి అటు వెళ్తున్నారు. సో ఇవి కూడా లైఫ్లో భాగమే. ఇప్పటి వరకు బెడ్రూమ్లోనే డిస్కస్ చేసుకున్నారు, కానీ ఇటువంటివన్నీ హాల్లోకి వచ్చి మాట్లాడుకోవాలి అందరితోని, అప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని నేను గట్టిగా నమ్ముతున్నానండి. దిస్ వాజ్ ద ఐడియా బిహైండ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ స్టోరీ రాయడానికి ఏదన్నా రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కన్సిడర్ చేశారా? ఏదన్నా ఎక్స్పెరిమెంట్ అంటే వేరే క్యాండిడేట్స్ ఇట్లా ఎవరన్నా బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పరిగణలోకి తీసుకున్నారా? ఎస్ అండి. అంటే మా ఫ్యామిలీలో ఇటువంటి ఒక ఇష్యూ జరిగింది, నా ఫ్రెండ్ సర్కిల్లో జరిగాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక 10 మందిలో 3 ఇటువంటి ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో అదే మెయిన్ రీజన్. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే నెంబర్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ రీజన్ బిహైండ్ ఏంటంటే, అంటే నిజంగా జెన్యూన్గా పిల్లలు పుట్టని వాళ్ళ గురించి వీఆర్ నాట్ డిస్కసింగ్ అండి. దేవుడు నిజంగా వాళ్ళకి పిల్లల్ని కలిగించాలని కోరుకుందాం. బట్ కావాలని లైఫ్ స్టైల్ ఇష్యూస్తో
కావాలని తెచ్చిపెట్టుకుంటున్న ఈ స్ట్రెస్ వీటి వల్ల పిల్లలు పుట్టట్లేదు కదా. సో దాన్ని మేము అడ్రస్ చేయాలని, దాన్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అలాగని ప్రీచిగా ఎక్కడ వెళ్ళలేదు సార్. మేము ఫన్గా, ఎంటర్టైన్మెంట్గా మీరు చూస్తే కాస్ట్ అంతా చూస్తే వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సో మేము ఎవరిని అడిగినా మా ప్రొడ్యూసర్ గారు అందరిని ఇచ్చారు. సో అందరూ ఉన్నారు. ఇట్స్ ఎ ఫన్ రైడ్. మీరు వచ్చి చూస్తే కనుక ఎక్కడా కూడా ప్రీచి అనేది ఉండదు. యా, దట్స్ వేర్ వీ ప్రామిస్. ప్రొడ్యూసర్ గారు, ఇవాళ రేపు అసలు మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో ఒక ప్రొడ్యూసర్ కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. మీరు ఏ ధైర్యంతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు? బేసికలీ ఏంటంటే అండి, మేము యుఎస్ ఎన్ఆర్ఐగా అయ్యండి నా మిత్రుడు విక్రాంత్ కలిసి, సో దీంట్లో మంచి ఒక సామాజిక సందేశం ఉంది. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో షుడ్ బి బోర్న్ అవుట్ ఆఫ్ లవ్. కానీ మనకు ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ వచ్చాయి కదా, దీన్ని మనము మనీ పెట్టి మీరు అన్నట్టు సక్సెసా నాట్ సక్సెస్ దానికన్నా కూడా ఒక మంచి సందేశాన్ని సమాజానికి పంపించాలి అంటే ఓకే, ఫస్ట్ ఈగోను కిల్ చేసుకొని దాని ఉద్దేశంతో మా మిత్రుడు మొదటిసారి గారిని కూడా కలిసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనీ కన్నా కూడా మనం ఏదైనా ఒక అవార్డుకి ట్రై చేయొచ్చా. సో వెరీ నౌ ప్రిమిటివ్ స్టేజ్, బట్ అలాంటిది ఏదైనా సందేశాన్ని ఇచ్చి మంచి అవార్డు చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే, చాందిని నేను ఫస్ట్ కలిసినప్పుడు మనకి ఈ మూవీకి యాక్చువల్లీ తెలుగు అమ్మాయి ఉండాలి, ఏం చందని, ఎస్ తెలుగు అమ్మాయి ఉండాలి, ఈ ప్రోలకి చేయాలి, చేస్తే మంచి సందేశం వస్తున్న ఉద్దేశంతో మనీ కన్నా కూడా కథను ఎంచుకొని ఓకే, సో సందేశాన్ని ఇద్దామని ఒక మంచి ఆలోచనతో ఈ జర్నీ చేసామండి. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, సో ఈ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్కి ఏమన్నా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? మీకున్న ఇంటిమసీతోనే తీసుకున్నారా, లేకపోతే క్రౌడ్ పుల్లింగ్ కోసం తీసుకున్నారా, ఏంటండి? అలా ఏం లేదండి, అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ తరుణ్ అయితే బాగుంటుంది, హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. కథ రన్స్ త్రూ హిమ్. హీ డిడ్ అమేజింగ్ జాబ్ అండ్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ యాక్చువల్లీ. యా, మీ డైరెక్షన్లో ఎప్పుడు సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విల్ సీ, అంటే ఈ సంతాన ప్రాప్తి రిజల్ట్ తర్వాత చేద్దాం. శ్రీధర్ గారు, యా, అంటే యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఎక్కువ ఈ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఎక్కువ కార్పొరేట్ కల్చర్లోనే ఎక్కువ ఉంటాయి. సో అంటే మీ పర్సనల్గా ఏమన్నా, అంటే మీది కాదు సార్, మీరు చూసిన వాటిలో ఏమన్నా? నాకు ఇద్దరు కొడుకులు. ఎస్ ఎస్, ఐ నో. అంటే మీరు ఎవరన్నా చూసిన దాంట్లో ఎక్కువ మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యేలా, అంటే ఈ పాయింట్ తీసుకోవడానికి? పెద్ద అబ్బాయి 23 years, చిన్న అబ్బాయి 20 years. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యూ సార్, యువర్ సర్కిల్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ సర్కిల్. ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంటే ఈ కార్పొరేట్ సెక్టర్లో మెయిన్గా సాఫ్ట్వేర్ దీంట్లో 30% ఇప్పుడు 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అండి. సో ఎవ్రీవేర్ యాక్చువల్లీ. నేను అందుకనే చెప్పాను కదా, అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి అనేది నిజం అది. సో ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. సో దాని నుంచి వచ్చిన థాటే ఈ సినిమా. బట్ వీ వాంటెడ్ టు టెల్ ఇన్ ఏ ఎంటర్టైనింగ్ వే అండ్ లైన్ క్రాస్ చేయొద్దు. చాలా డీసెంట్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ చేయాలి అనేది తాపత్రయం అనమాట. సో అంటే దేర్ ఆర్ మిస్యూజింగ్ ఆల్సో దేర్ సార్, అంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్లో. అవునవును, ఆ జోన్లోకి వెళ్ళలేదు యాక్చువల్లీ, అది వేరే కథ యాక్చువల్లీ. సో ఆ ఫర్టిలిటీ సెంటర్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందనే జోన్ అది వేరే కథ. సో మేబీ సంతాన ప్రాప్తిరస్తు 2 బి మై డీల్. అంటే ఒకవేళ ఇది మంచి మీరు కనుక మంచి రేటింగ్స్ ఇచ్చి, అంటే కొంచెం ఇలాంటి సబ్జెక్టులు, కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టులు, తర్వాత చిన్న సినిమాలు విత్ గుడ్ కాన్సెప్ట్తో వచ్చే మూవీలను మీరు కనుక ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 డెఫినెట్లీ అదే ఉంటుంది. విజయ్ వస్తండి. థ్యాంక్ యూ. సంజీవ్ గారు, హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది అండ్ టైటిల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బెడ్రూమ్లో మాట్లాడుకోవాల్సినవి బయటకు వచ్చి హాల్లో మాట్లాడుకోవాల్సిందే. బట్ దీస్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్ చూపించినప్పుడు ఎలా ఉంటుందంటే, యంగ్ జనరేషన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, బట్ పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్ట్ చేయరు, కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ అలాగే ఈ ప్రాబ్లం చూపిస్తున్నారు, చాలామందికి తెలుసు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనల్ జస్టిఫికేషన్ అన్నది చాలా వరకు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఎవరైనా చూపిస్తారు, బట్ ఆ జస్టిఫికేషన్ అన్నది ఎంతవరకు రీచ్ అవుతుంది? చూసిన వాళ్ళు బయటకు వచ్చినప్పుడు డిడ్ దే గెట్ ఎనీ జస్టిఫికేషన్? అంటే లైక్ ఓకే, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా ఏమైనా చేయొచ్చా అని, అలాంటిది ఏమైనా ఇస్తారా? మీరు అన్నట్టు అదే పేరెంట్స్ పిల్లలు మాట్లాడుకుంటారా లేదా అనేది
ఈ ఓటీటీ రెవల్యూషన్ రానంత వరకు మీరు అన్నది కరెక్టే అండి. ఇప్పుడు ఈ ఓటీటీస్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ సినిమా, మలయాళం, డిఫరెంట్ లాంగ్వేజ్ సినిమాలు వచ్చాయి కదా. సో పీపుల్ ఆర్ టాకింగ్, కలిసి మాట్లాడుతున్నారు, కలిసి డిస్కస్ చేస్తున్నారు. మీరు నమ్మరు, అంటే టీనేజ్ వాళ్ళు కూడా దే ఆర్ వే హెడ్. వాళ్ళ డిస్కషన్స్ అన్నీ కూడా నేనే అప్పుడప్పుడు చిన్న సిగ్గుపడుతూ ఉంటాను, అంటే నేను ఇంకా వెనక ఉండిపోయానని. బట్ దే ఆర్ వెరీ ఫార్వర్డ్, పేరెంట్స్ కానీ వీళ్ళు పిల్లలు కానీ. సో ఎప్పుడైతే మీరు అడుగుతారు కదా, అంటే సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి మెసేజ్ ఉంటుంది అది ఇదని, మేము డెఫినెట్గా వీఆర్ నాట్ హియర్ ఫర్ మెసేజెస్. అంటే మేము జస్ట్ దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి, జనాలు దీనికి రిలేట్ అవ్వాలి, ఇది ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి అని మాత్రమే మేము చేస్తున్నామండి. ఇంకా దాంట్లో ఇన్బిల్ట్గా మెసేజ్ ఏమైనా క్యారీ చేయగలిగితే మాత్రం దట్స్ వెరీ హ్యాపీ, మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎస్. చంద్ని గారు, యాజ్ ఆల్ అంటే లైక్ ఎప్పుడు మీరు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ తీసుకుంటుంటారు, మా అందరికీ తెలుసు. అండ్ ఇందాక మాట్లాడినప్పుడు కూడా ఈ క్యారెక్టరైజేషన్ కూడా చాలా హోంవర్క్ చేశారని అన్నారు. బట్ ఫస్ట్ మీ దగ్గరికి ఇది వచ్చినప్పుడు అంటే లైక్ ఏమైనా ఆలోచించారని, లైక్ ఇలా ఎలా ఉండబోతుంది, మీ ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా లైక్ డైరెక్టర్ గారికి అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్? ఫస్ట్ నాకు ఈ సినాప్సిస్ అది నేను గోత్రూ అయినప్పుడు, అది కాన్సెప్ట్ తెలిసినప్పుడు వన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ నాకు వచ్చింది ఈజ్ టు ప్లే అ మ్యారీడ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేయలేని క్యారెక్టర్ కాబట్టి అది ఎంతవరకు ఈ స్టేజ్లో చేయడం కష్టం, ఐ మీన్ ఈజ్ ఇట్ అ గుడ్ డెసిషన్ అనే ఒక థాట్ వచ్చింది. దాని తర్వాత నేను ఎప్పుడైతే నరేషన్ తీసుకుని స్క్రిప్ట్ అంతా చదివానో, ఆబ్వియస్లీ మ్యారీడ్ ఆస్పెక్ట్ లేకపోతే ఈ మూవీకి మీనింగ్ ఉండదు. సో దట్స్ అ వెరీ వైటల్ పార్ట్. అండ్ ఇటువంటి ఒక మంచి పాయింట్ మీద ఇంత బ్యూటిఫుల్గా ప్యాకేజ్ చేసిన సినిమా డెఫినెట్లీ ఇలాంటి సినిమాలో ఒక భాగం అవ్వాలని అనిపించింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ విధంగా ఎంత కడుపు నిండేలా ఉందో, ఐ యామ్ అ సక్కర్ ఫర్ గుడ్ పాయింట్స్, గుడ్ మెసేజెస్. సినిమా ద్వారా మంచి పాయింట్స్ వెళ్ళాలి, ఎందుకంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఒక సినిమాలకి చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది జనాల మీద. సో ఇటువంటి పాయింట్ మా సినిమా ద్వారా ఏదో క్లాస్ పీకినట్టు కాకుండా ఒక ఎంటర్టైనింగ్ విధంగా ప్యాకేజ్ చేసి జనాలకు వచ్చేటప్పటికి ఏంటంటే, మా సార్ చెప్పినట్టు ఇలాంటి ప్రైవేట్ ఇలా టాబూ సబ్జెక్ట్స్ విచ్ షుడ్ నాట్ బి టాబూ ఇన్ ద కరెంట్ జనరేషన్, ఇలాంటివి బయటకు వస్తాయి. బయటకు వచ్చే కొద్దీ జనాలు దీన్ని హ్యాండిల్ చేసే విధానం లేదా దీన్ని చూసే విధానం అది మారుద్ది. సో ఇటువంటి మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ I must be a part of it అని I was really happy to be. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది, ఎందుకంటే నన్ను వెతుక్కుంటూ వచ్చింది స్టోరీ. మరి తెలుగు అమ్మాయి కావాలనుకున్నారు, అది ఇంకొక అద్భుతమైన డెసిషన్ కూడా. సో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక తెలంగాణ అమ్మాయిని ప్లే చేసిన, వరంగల్ అమ్మాయి క్యారెక్టర్ ఇది. సో అన్ని విధాలుగా నాకు చాలా, అది కూడా ఒక చిన్న ఛాలెంజే. సో ఆ యాస అదంతా, సో ఆ విధంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది నన్ను కన్సిడర్ చేసినందుకు. సో దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై డైరెక్టర్ సంజీవ్ గారు అండ్ మై ప్రొడ్యూసర్స్ మధుర గారు అండ్ నిర్వి హరిప్రసాద్ గారు. సో థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సంజీవ్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ కాదు, జస్ట్ ఒక మాట చెప్పాలి. అంటే అది అవుట్ ఆఫ్ ద బౌండరీ మా చెప్పే సినిమాలు ఏవైతే వచ్చాయో అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. లైక్ జనకైతే గనక ఈజ్ ఆల్సో అంటే లైక్ అందరూ కూర్చొని మాట్లాడే సబ్జెక్ట్ కాదు, బట్ స్టిల్ అది కూడా బాగా క్లిక్ అయింది. అండ్ సంతాన ప్రాప్తిరస్తు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. హీరో గారు సార్, హీరో సార్ విక్రాంత్. ఈ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు వికీ డోనర్ ఫ్లేవర్ కనిపించింది. సో అలాంటి సబ్జెక్ట్తో వచ్చిన సినిమాకి మీరు ఏమైనా రెఫరెన్సెస్ తీసుకున్నారా, ఏమైనా చేశారు? యాక్చువల్గా ఈ స్టోరీ విక్కీ డోనర్ సబ్జెక్ట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. దాంట్లో వాడికి ఎక్సెస్ ఉంటుంది, ఇంట్లో తక్కువ ఉంటుంది. కానీ ఆ రెఫరెన్సెస్ అయితే చూసాం, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ మా డైరెక్టర్ గారు చాలా హోంవర్క్ చేశారు. విక్కీ డోనర్ కదా, ఆయన ఆ రిలేటెడ్ సినిమాలన్నీ చూశారు. ఆయనకి చాలా అంటే అట్మోస్ట్ కన్విక్షన్ ఉంది ఆయనకి ఎలా కావాలి అనేది నాకు ఫస్ట్ రోజే చెప్పారు ఆయన బేస్. సో ఇంకా ఇక్కడ నేను పెద్ద హోంవర్క్ చేయాల్సిన అవసరం రాలేదు, ఆయన చేసి నాకు ఎలా కావాలో నన్ను అలా తీర్చిదిద్దుకున్నారు, చేయించుకున్నారు. కంగ్రాట్స్ అండి. సార్ విక్రాంత్ గారు, సార్ ఇక్కడ పోస్టర్లో చూసుకుంటే హౌ టు ఇంక్రీజ్ స్పెర్మ్ కౌంట్ ఇన్ 100 days అని బుక్ ఉంది. ఆ బుక్లో ఏముందో కూడా అది రాశారు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవన్నీ అంటే ఎంతవరకు రిలేట్ అవుతాయి సార్ రియల్ లైఫ్ కంటే, ఏం చెప్తారు?
ఖచ్చితంగా అండి. అంటే మీరు సినిమా చూడండి మీకు అర్థమవుద్ది. నేను సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండే కదా, మెజారిటీ సాఫ్ట్వేర్ పీపుల్ యాక్చువల్గా ఆ ఫ్లోలోనే ఉంటారు. అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎంతసేపు కూర్చొని ఉండడం, అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, సరిగ్గా పడుకోరు, యూఎస్ క్లయింట్స్ అంటారు, ఆ క్లయింట్ అంటారు. సో మార్నింగ్ వర్క్ చేస్తారు, నైట్ వర్క్ చేస్తారు. సో స్మోకింగ్ ఉంటుంది. అంటే మనం కూర్చొని ఉంటాం కదా, బ్రేక్స్ కావాలి, వెళ్ళి స్మోక్ చేసి వస్తాం, డ్రింక్ చేస్తాం వీకెండ్ వచ్చిందంటే. సో ఇవన్నిటి వల్ల కంపల్సరీగా చాలామంది అనుకుంటారు లివర్, హార్ట్ ఇంకేవో ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ సినిమాలో చైతన్య అనే క్యారెక్టర్ వీటన్నిటి వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతాడు, ఇన్ ద ఎండ్ మా భ్రమరం గారు అంటే మా వెన్నెల కిషోర్ గారి గైడెన్స్తో తనని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది క్లియర్గా ఆ పాత మీకు మూవీలో కనిపిస్తుంది. Done? Thank you so much to all our lovely media friends. Thank you so much for this interaction, and thank you team Santana Praptirastu for joining this. So maakaithe adbhutamaina trailer ni aithe andinchesaru, and we are eagerly waiting to enjoy the film. Endukante definite ga oka manchi hilarious comedy tho paatu manchi emotions tho kuda ee cinema manalni aakattukobotondani ardham avutundi.